హాయ్ హలో నమస్తే. మనం ఇంట్లోనే కిచెన్ వేస్ట్ యూజ్ చేసి కాంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. మనం ఈ కాంపోస్ట్ యూజ్ చేసి మొక్కలు పెంచామంటే మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి. మనకి ఫుడ్ ఎలా అవసరమో మొక్కలు పెరగటానికి కూడా మంచిగా మట్టి కూడా అంతే బలంగా ఉందంటే మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి. అంటే అంటే మొక్కలు ఒక లైఫ్ ఉంటదనమాట మొక్కల్లో. మనం మామూలుగా ఏసామంటే కొన్ని మొక్కలు అసలు పెరగకుండా ఉంటాయి. అలాంటప్పుడు కాంపోస్ట్ యూజ్ చేయండి. అది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బయట కూడా అవైలబిలిటీలో ఉంటది. ఇంట్లో మేము చేసుకోగలుగుతాం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అలాగే ఇంట్లో హౌస్ వైఫ్స్ చేసుకున్నారంటే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది. మనకు గూడా ఏదో ఒక యాక్టివిటీ చేసినట్లు అనిపిస్తదనమాట. అయితే దానికి ఒక ఎంప్టీ బకెట్ తీసుకోండి. అంటే మీ దగ్గర కుండ గాని ఉంటే కుండ యూజ్ చేస్తే ఇంకా మంచిది. నా దగ్గర పెయింటింగ్ బకెట్ ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేశాను. ఇది నేను చాలా టైమ్స్ యూజ్ చేశాననమాట. ఇంకా ఇది సెపరేట్‌గా ఈ కాంపోస్ట్ తయారు చేసానికే పెట్టేశాను. నేను ఇంట్లో ఉన్న కిచెను ఇప్పుడు వేపాకు ఉంది. ఆ వేపాకు అంటే మన ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ ఏదైనా కూరగాయ ముక్కలు అలాంటివన్నీ యాడ్ చేయొచ్చు. అంటే వండినవి యాడ్ చేసి కాంపోస్ట్ కొంతమంది తయారు చేస్తారు. అలా కాకుండా ఓన్లీ న్యాచురల్‌గా కూరగాయ ముక్కలు వాటిని యూజ్ చేసి కూడా తయారు చేసొచ్చు. బకెట్ హాఫ్ అంటే హాఫ్ వరకే ఎయండి. ఎక్కువ వేయొద్దు. ఒక 2 వీక్స్‌లో మొత్తం హాఫ్ అంటే 2 వీక్స్ చాలా మందికి అంటే మన ఫ్యామిలీని బట్టి మనం వాడే ఐటెమ్స్‌ని బట్టి అట్లాగా 1 వీక్‌లో కలెక్ట్ అయితే హాఫ్ వరకే మాత్రమే ఎయండనమాట. బాగా డ్రైగా ఉంటే మాత్రమే కొంచెం స్ప్రే చేయండి. వీక్లీ 2 టైమ్స్ కంపల్సరీ పైనుంచి కిందకి కలపండి. మన వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లాగా కర్ర తీసుకొని గానీ ఏదైనా సరే ఇలాగా మొత్తం పైనుంచి కిందకి కలపండి. మరీ డ్రైగా అనిపిస్తే మాత్రమే స్ప్రే చేయండి. కింద కంపల్సరీ ఒకటి వేస్ట్‌ది ఏదన్నా మూతుంటే అది పెట్టేసుకోండి లిడ్. ఎందుకంటే పైన పెట్టండి, కింద పెట్టండి. కింద ఎందుకంటే వేస్ట్ వాటర్ వచ్చేసిందంటే కింద టైల్స్ ఏమైనా పాడైపోతాయి. బాల్కనీలో మీది ఇల్లు పెద్దదైతే మాత్రం మనం ఎక్కువ తిరగని కల్లా ఒక కార్నర్‌లో పెట్టేసుకోండి. బాల్కనీలో అయితే బాల్కనీలో కూడా ఒక కార్నర్‌లో పెట్టేసుకోండి. పైన కూడా మూత పెట్టేసేయండి. అప్పుడప్పుడు మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా మూత తీసి పక్కన పెట్టేసి మళ్ళీ పెట్టేసేయండి. ఈజీగా తయారైపోయిద్దండి. అంటే పురుగులొస్తాయా అనంటే మనం కలదిపకపోతే మాత్రం పురుగులు ఎక్కువైపోతాయి. మనం కొంచెం అప్పుడప్పుడు మూత తీసి పక్కన పెట్టేసామంటే రావు. కొంతమంది అస్సలు రావంటారు. అట్లేముండదు. ఎందుకంటే కాంపోస్ట్ అది ఆ ప్రాసెస్‌లో కంపల్సరీ పురుగులొస్తాయి. అది మనం తిప్పుతా ఉంటే ఎక్కువ రాకుండా ఉంటాయనమాట. అదే చెప్తున్నాను గదా! తిప్పేసి లిడ్ పెట్టేసేయండి. అప్పుడప్పుడు ఓపెన్ చేయండి. ఏదైనా అంటే పెద్దదైతే మాత్రం ఒక కార్నర్‌లో పెట్టేసుకోండి. 3 మంత్స్‌లో మాత్రం రెడీ అయిపోయిద్దండి. కొంచెం మట్టి యాడ్ చేయండి. మట్టి యాడ్ చేశారంటే కొంచెం ఇద్దనమాట. మొక్కకి మనం ఎప్పుడైనా సరే ఇది కుండీలో పెట్టినప్పుడు కూడా కాంపోస్ట్‌కి కొంచెం మట్టి యాడ్ చేసి కోకోపీట్ యాడ్ చేశారంటే ముందు సాయిల్ చాలా లూజ్‌గా ఉంటది. మొక్క పెరగటానికి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటదనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తవారు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసినందుకు